మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై మహిళలు భగ్గుమంటున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ పనులతో నరకప్రాయమైన ప్రయాణం అనుభవిస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నామని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు తెలిపారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా దారి లేక ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు రైల్వే గేట్ దగ్గరే మా జీవితం ఆగిపోతుంది. అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇంకెంతకాలం ఇలా భరించాలి? పనులు నత్తనడకం సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారీ నిరసనకు సిద్ధమయ్యారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని మహిళలు స్పష్టం చేశారు. వచ్చే ఆదివారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారని పిలుపునిచ్చారు. బ్రిడ్జ్ నిర్మాణం కొరకు పోరాటం చేస్తాం 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 బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గట్కేసర్ కాలనీ నుంచి గట్కేసర్ అంబేద్కర్ స్టాచ్యూ దాకా ప్రతి ఒక్క మహిళ పోరాటం చేస్తాం బ్రిడ్జ్ నిర్మాణం కొరకు. నాకు ఇక్కడ నేను మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత 12 ఇయర్స్ నుంచి బ్రిడ్జ్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ప్రెగ్నెన్సీ లేడీస్ కి కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ మాకు గేట్ లోపల 3 to 4 కాలేజెస్ ఉన్నాయి. కొండాపూర్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కాలేజ్కి రావడానికి కానీ వెళ్ళడానికి కానీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు రోజుకి 200 పైన మాకు ట్రైన్స్ అనేవి ఇక్కడ నుంచి పాస్ అవుతుంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్క ట్రైన్ వెళ్ళేటప్పుడు విద్యార్థులకి కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ రోడ్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ కి కానీ, ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ కి కానీ, అంబులెన్సెస్ రావడానికి కానీ ప్రతి ఒక్క దానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదృష్టం శాతం మాకు ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది, కానీ ఇప్పటికీ కూడా అది అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఆఫ్టర్ అండర్ కన్స్ట్రక్షన్ కూడా ప్రతి ఒక్కరు మేము ఇంత దూరం మాధవరెడ్డి బ్రిడ్జ్ కూడా ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత కూడా మాకు అక్కడ వెళ్ళడానికి అది అండర్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం గుంతలు, రోడ్స్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. అన్ని చిన్న స్ట్రీట్స్ ఉన్నాయి. ఆ స్ట్రీట్స్ అన్ని క్రాస్ అయ్యి వెళ్ళే వరకు మాకు ఇక్కడ లోపలికి డిస్ట్రిక్ట్ బస్సెస్ కూడా రావట్లేవు. సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం అవుతున్నాయి, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆఫీసెస్ కి, స్కూల్స్ కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. దీని గురించి చాలా సార్లు ధర్నాలు కూడా చేశారు, కానీ ఇంతవరకు ఏం యూజ్ లేదు. మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ దగ్గరికి కూడా 2-3 సార్లు వెళ్ళేసి వచ్చారు. ఇంతవరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు. వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం అవుతుంది పని, ఆ తర్వాత మళ్ళీ స్టాప్ అయిపోతుంది. లాస్ట్ మూమెంట్ కి వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా పూర్తి. ये सब लोग ब्रिज के लिए बोल रहे ना। एक मेरी परेशानी थी जो 2004 में हुआ। मेरा एक बेटा था 3 साल का, वो हार्ट पेशेंट था, उसको हार्ट अटैक आ गया। जब मैं यहाँ से पैदल लेके गई, जब इधर रोड भी नहीं था, इधर मैं पैदल लेकर गेट तक गई, वहाँ ट्रेन रुकी हुई थी। और जब कलगी हॉस्पिटल में लेके गए तो गंगाधर डॉक्टर बोल के थे, जब जाने पहुंचे तक मेरे बेटे का इंतकाल हो गया। मैं बहुत परेशान थी। वैसी परेशानी किसको नहीं आना बोल के सोच रहे भाई। ये ब्रिज बन गया तो बहुत लोग परेशानी से बच जाते बोल के यहाँ तक आई मैं। वो जल्द से जल्द परेशानी दूर करना आप लोग। हम सब मिलकर संडे के दिन रैली निकालते, हम सब साथ रहते और लोगों को बोलकर हम भी सबको लेकर आते, हम आगे बढ़ते। हमारे लिए वो ब्रिज जल्द से जल्द बनाइए। हमारे जैसी परेशानी किसको नहीं आए, जैसा देखिए प्लीज। ब्रिज के लिए बात कर रहे, शिवराजगुड़े में 300 आदमी वर्कर्स काम कर रहे, फिर यहाँ ब्रिज के लिए 10 आदमी वर्कर्स को भेजे तो ब्रिज कंप्लीट हो जाता ना। फिर 10% काम है, क्यों रोके? ऐसा बहुत प्रॉब्लम हो रहा है। हर एक को जाने आने के लिए बहुत तकलीफ हो रही, कॉलेज के बच्चों को, हर एक पेरेंट्स को बहुत तकलीफ हो रही। देख के आदमी चले जा रहे, लेकिन ब्रिज नहीं बन रहा। दुनिया से सदनिया चले आ रहे, हर एक का ब्रिज बन रहा, लेकिन ये गट्केसर का ब्रिज कंप्लीट नहीं हो रहा। रिक्वेस्ट है आप सबसे कि ब्रिज के लिए हेल्प करो, ब्रिज का काम आगे बढ़ाओ। గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ 30 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి అయితే గేట్ సమస్యలతో విపరీతంగా పోరాడము. అది మా అదృష్టం కొద్దీ నేను డ్యూటీ చేశాను. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు లేట్గా వెళ్ళడమే, ఎందుకంటే రోజు ట్రైన్లతోటి సమస్య. మా అదృష్టం కొద్దీ ఆ బ్రిడ్జ్ అనేది శాంక్షన్ అయింది, కానీ ఆ బ్రిడ్జ్ పనులు ప్రారంభమై దాదాపు ఒక 16 సంవత్సరాలు అవుతుంది. ఆ 16 సంవత్సరాల నుంచి పని నత్తనడకనే నడుస్తుంది, కానీ ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు అనేది అది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.
దాదాపు ఇప్పుడు పెద్దలు చెప్పేది ఏంటంటే 90% కంప్లీట్ అయింది, ఇంకా 10% ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ 10% ఎందుకు కంప్లీట్ కావట్లేదు? ఆ తర్వాత ఇంకొకటి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా నా యొక్క నమస్కారము. ఇప్పుడు పిల్లలు, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు పోవాలంటే కూడా ఎంతో ఇబ్బంది ఉంది ఈ రైల్వే గురించి, ఈ బ్రిడ్జ్ గురించి. మరి ఈ బ్రిడ్జ్ అనేది లేక ఎన్ని సమస్యలు అంటే అవి మనందరికి తెలిసినాయే. కాకుంటే ఎంత ప్రాబ్లం అంటే మరి ఎందుకు ఇట్లా పెండింగ్ జరుగుతుంది? ఎన్నెన్నో రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కాలేజ్ పిల్లలు పోవాలంటే 250, ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద 250 రైళ్లు వెళ్తాయి. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకు, మరి కాలేజ్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు, దీనికి మరి సండే రోజు కూడా భారీ ఎత్తున ర్యాలీ కూడా ఉంటుంది మహిళలది. అందరూ కూడా దీన్ని వినియోగవంతం చేసుకొని అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నా. నా పేరు పూసపాటి దుర్గా. నేను ఒక గృహిణిగా మాట్లాడుతున్నాను. ఇవాళ మెయిన్ మన బ్రిడ్జి గురించి మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఇవాళ మేము ఈ మహిళలం అందరం కలిసి ఒక కట్టుగా వచ్చినామంటే ఈ బ్రిడ్జి గురించే వచ్చినాము. ఒకటి కాదు, రెండు కాదు, కనీసం 16-17 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పనులు ఒక రికార్డు స్థాయిలో ఆగిపోయి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో. దానికి చాలా సిగ్గుచేటు. మొదటగా ఏంటంటే కనీసం ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు ఈ బ్రిడ్జ్ను 17 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంత పెండింగ్ పెడుతున్నారంటే గ్రేట్ మీరు. ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్ కూడా సేమ్ మన దగ్గర ఉన్న ఇక్కడ బ్రిడ్జ్ చేసిన కాంట్రాక్టరే ఇప్పుడు శివరెడ్డి దగ్గర కూడా చేస్తున్నారు. అక్కడ ఒక 300 మంది వర్కర్స్ని పెట్టి అక్కడ కంప్లీట్ అవుతుంది వర్క్. కనీసం ఇక్కడ ఒక 30 మందిని పెట్టి కూడా చేయించలేని పరిస్థితిలో మన గట్కేసర్ ప్రజలం మనం ఉన్నాము. సో ఏంటంటే మీరు కనీసం ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ బస్సెస్ కూడా వచ్చే విధంగా కూడా లేదు. అక్కడ పన్నులతో ఇక్కడ లోపలికి రావట్లేదు. ఈ బ్రిడ్జితో కూడా